బలియాగం చేయబడిన దేవుడు నిన్ను నన్ను నిత్య నరకానికి వెళ్లకుండా పరలోకానికి చేర్చాలనే ఉద్దేశము చేత ఆయన నిన్ను నన్ను రక్షించుటకు దిగి వచ్చిన దేవుడు. నీ కోసం నా కోసం ఆయన ప్రాణాన్నే పెట్టిన దేవుడు, సమాధిని జయించిన దేవుడు మన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదండి. నువ్వు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు గనుక నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు, నీ నమ్మకాన్ని కోల్పోవద్దు. ఈ శతాధిపతిలో ఉన్న విశ్వాసము నీలో ఉన్నట్లయితే నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతము చేస్తాడు, ఆశ్చర్య కార్యము చేస్తాడు. నీ జీవితంలో నువ్వు ఊహించినంత గొప్ప కార్యాన్ని నువ్వు పొందుకుంటావు. ఈ శతాధిపతి, దేవా నువ్వు మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపరచబడతాడు అన్న